అక్కడ ఆ గదిలో 18 సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి భయంగా నిద్రపోతూ ఉంటుంది. తన పక్కన తనకంటే పెద్దదైన దాదాపు 23 సంవత్సరాల వయసు ఉన్న మరొక అమ్మాయి నిద్రపోతున్న తన చెల్లెలి తలను నిమురుతూ తన వైపు చూస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. ఆమె మనసులో లక్షలాది ఆలోచనలు. ఏమీ అర్థం కావట్లేదు తనకి. తన చెల్లి నిద్రపోయింది అని అనుకున్న తర్వాత ఆ గది నుంచి బయటికి వచ్చి హాల్లో ఉన్న ఫోటో వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. వాళ్ళ వైపు చూస్తూ, నాకేం అర్థం కావట్లేదు, నేను పూర్తిగా విసిగిపోయానమ్మా. మీరు నన్ను ఇంత పెద్ద ఇబ్బందిలో పెట్టి అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళారు? ఇప్పటికిప్పుడు 15 కోట్లు అంటే నేనెలా తేవాలి? ఎక్కడి నుంచి తేవాలి? అంత డబ్బు నేను ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేదంటే హారికని తీసుకుని వెళ్ళిపోతారు. కానీ నేనొక్క రోజులో 15 కోట్ల రూపాయలు ఎలా ఏర్పాటు చేయగలను? చాలా ప్రయత్నించాను, అలసిపోయాను. ఓడిపోతానేమో అని చాలా భయంగా ఉంది. నేను చేయగలిగినదంతా చేశాను. నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగాను. కానీ 15 కోట్లు చాలా ఎక్కువ మొత్తం, ఒక్క రోజులో ఏర్పాటు చెయ్యలేము అని అందరూ అంటున్నారు అని చెప్పి అలా ఏడుస్తూనే గదిలో నిద్రపోతున్న తన చెల్లెలి వైపు చూస్తూ గట్టిగా ఏడ్చేస్తుంది రేణు. తను అలా ఆలోచిస్తూ ఉండగానే బెల్ మోగిన శబ్దం వినిపిస్తుంది. అది విన్న రేణు కన్నీటిని తుడుచుకుని తలుపు వైపు చూసి నిలబడి వెళ్ళి తలుపు తీస్తుంది. ఆమె ముందు ఒక అందమైన అబ్బాయి నిలబడి ఉంటాడు. అతనిని చూసిన రేణు, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నా అడ్రస్ నీకెలా దొరికింది అని అంటున్న రేణు మాటలు విని ఎదురుగా ఉన్న వ్యక్తి వంకరగా నవ్వుతూ లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని, మిస్ రేణు, ఇదంతా విచారించటానికి ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. రేపటిలోగా నువ్వు 15 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయలేకపోతే వాళ్ళు నీకు ఎంతో ఇష్టమైన నీ చెల్లెలిని తీసుకుని వెళతారని నువ్వు ఇప్పుడు అది ఆలోచించాలి, నా గురించి కాదు. నువ్వు నా ఆఫర్ని అంగీకరించి కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం చేస్తే మంచిది అంటున్న అతని మాటలు విని ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇలా ఒకరి నిస్సహాయతని ఉపయోగించుకోవటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? జాగ్రత్తగా విను, నేను నీ ఆఫర్ని ఎప్పటికీ అంగీకరించను అంటున్న రేణు మాటలు విన్న ఆ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేతిని వేసి, ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు ఆ డబ్బుని ఎప్పటికీ ఏర్పాటు చెయ్యలేవు. దాని పరిణామం ఏంటో నీకు బాగా తెలుసు. నీ కోసం కాకపోయినా కనీసం నీ చెల్లి గురించి అయినా ఆలోచించు అంటున్న అతని మాటలు విని రేణు ఆలోచనలో మునిగిపోతుంది. ఆమె చెల్లి భయంతో ఉన్న ముఖం రేణు కళ్ళ ముందు మెదులుతుంది. అదంతా చూసిన రేణు మరింత గట్టిగా ఏడుస్తుంది. సరే, నీ ఆఫర్ని నేను అంగీకరిస్తున్నాను అని అరుస్తుంది గట్టిగా. రేణు మాటలు విని ఆ వ్యక్తి ముఖంలో ఆనందం తాండవిస్తుంది. అంతేకాదు, ఒక రకమైన చిరునవ్వు మెరుస్తుంది అతని పెదవుల మీద. నువ్వు సూపర్ సిద్ధు, ఈ అమ్మాయిని ఆఫర్ని అంగీకరించేలా చేశావు అనుకుంటున్న సిద్ధు వైపు చూసిన రేణు, నువ్వు నా ఆఫర్ని అంగీకరిస్తున్నావు, నీ ధరని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి సిద్ధార్థ రేణు ముందు ఒక సూట్ కేస్ తెరుస్తాడు. అందులో చాలా డబ్బు ఉంటుంది. కాంట్రాక్ట్ పేపర్స్ ఎక్కడా అని గట్టిగా అరుస్తుంది రేణు. సిద్ధు తన జేబులోని కాగితాలు తీసి రేణుకి ఇస్తాడు. రేణు ఆ కాగితాలు చదవటం ప్రారంభిస్తుంది. దాన్ని చదవాల్సిన అవసరం ఏమీ లేదు, అందులో ఏం రాసి ఉందో నేనే చెప్తాను అంటాడు సిద్ధార్థ్. అందులో ఉన్నవి వింటున్న రేణు షాక్కి గురవుతుంది. మొదటి కండిషన్ ఏంటంటే మన కాంట్రాక్ట్ 2 years. ఇక రెండవ కండిషన్, మనం మొదటి బిడ్డ కోసం శారీరకంగా ప్రయత్నిద్దాం. ఒకవేళ శారీరకంగా జరగకపోతే
బిడ్డ కోసం వైద్య సహాయం తీసుకుందాం. ఇక 3వ కండిషన్, బిడ్డ పుట్టిన తర్వాత తనకి 1 సంవత్సరం పాటు తన తల్లి అవసరం ఉంటుంది కాబట్టి 1 సంవత్సరం పాటు నువ్వు బిడ్డతో ఉండొచ్చు. ఇక 4వ కండిషన్, నా ఆస్తిపై నీకెలాంటి హక్కు ఉండదు. నీకు మొదటి విడతగా 15 కోట్లు ఇస్తాను. ఆ తర్వాత ప్రతి 6 నెలలకి 2 సంవత్సరాల పాటు మిగిలిన 35 కోట్ల రూపాయలు నీకు అందుతాయి. అంతకు మించి నా ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లభించదు. ఇక 5వది అలాగే చివరి కండిషన్ ఏంటంటే, నీ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత నా బిడ్డని కలవటానికి నువ్వెప్పుడూ ప్రయత్నించకూడదు. అంతేకాదు, తనని కలవాలనుకున్నా అలా నువ్వు చెయ్యలేవు. నాకు మాత్రమే బిడ్డ మీద పూర్తి హక్కు ఉంటుంది. అసలు నీలో మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా? నువ్వు ఎవరి నిస్సహాయతను అలా ఆసరా చేసుకుంటున్నావో దేవుడు నీకు కూడా ఏదో ఒకరోజు అదే చేస్తాడు అంటున్నా రేణు వైపు ఎగతాళిగా చూస్తూ నవ్వుతాడు సిద్ధార్థ. జరగాల్సింది ఏదైనా జరగక మానదు. ఎవ్వరేం చెయ్యాలనుకుంటారో చేస్తూ ఉంటారు. ఏదేమైనా నేను మాత్రం దేవుడిని. ఇంకో విషయం, నేను పెట్టిన ఈ కండిషన్స్లో నువ్వేదైనా మార్చాలనుకుంటే రేపు నా లాయర్ నిన్ను కలవటానికి వస్తాడు అని చెబుతున్న సిద్ధార్థని ఆపి, నిజమే, ఇందులో నేను 2 కండిషన్స్ మార్చాలి అని అనుకుంటున్నాను అని లేచి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది. ఈ 15 కోట్లు తప్ప నీ నుంచి నేను 1 రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోను. ఇక నువ్వు నాకు పెట్టిన 2వ కండిషన్ ఏంటంటే, నేను నీతో శారీరక సంబంధం కలిగి ఉండటానికి నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు నా విషయంలో నన్ను బలవంతం చెయ్యకూడదు. అంటే నువ్వు నాకు కొంత సమయం ఇవ్వాలి. నాకిష్టమైనప్పుడే మన మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది అంటున్న రేణు మాటలు విని సిద్ధు షాక్ అవుతాడు. ఆమె చెప్పిన వాటికి ఆలోచిస్తూ, సరే, నువ్వు చెప్పిన కండిషన్స్తో కూడిన కొత్త కాంట్రాక్ట్ పేపర్ని రేపు ఉదయం నా లాయర్ తీసుకొస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయి అని చెప్పి సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళగానే రేణు మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆమె వెనక్కి చూసేసరికి తన చెల్లెలు హారిక అక్కడ నిలబడి ఉంటుంది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. రేణు హారిక చేతిని పట్టుకుని గదిలోకి వెళుతూ, ఏం లేదు, అమ్మా నాన్న గుర్తొచ్చారు అని చెప్తుంది. నా గొంతు విని నువ్వు లేచావా? రా, మనం నిద్రపోదాం అంటుంది రేణు. పడుకుంది అన్న మాటే కానీ ఈ కాంట్రాక్ట్ పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ ఎలా ఉంటుందో ఏంటో. దేవుడా, ఇప్పుడు నువ్వే ఏదైనా చేయగలవు. ఇక మీదట అన్నీ నీకే వదిలేశాను అంటుంది రేణు. మరోవైపు సిద్ధార్థ్ ఇంటికి చేరుకోగానే అతని కళ్ళు సోఫా మీద పడతాయి. అక్కడ తన తమ్ముడు గౌతమ్ కూర్చుని ఉంటాడు. చాలాసేపటి నుంచి సిద్ధార్థ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సిద్ధార్థని చూసి, అన్నయ్య, ఆ అమ్మాయితో మనం ఈ పని చేయించడం సరైన పని కాదేమో, నాకలా అనిపిస్తుంది అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలు విన్న సిద్ధార్థ్, నేనేమీ ఆమెని బలవంతం చేయటం లేదు. నేను ఆమెకి ఆఫర్ చేశాను. ఆమె కావాలనుకుంటే చేస్తుంది, లేదు అంటే తిరస్కరిస్తుంది. కానీ ఆమె దీనిని తిరస్కరించలేదు. మనం ఆమె నిస్సహాయతని ఆసరా చేసుకుంటున్నామేమో అని గౌతమ్ సిద్ధార్థని అడుగుతాడు. సిద్ధార్థ గౌతమ్ బొగ్గని తట్టి, నేను నిన్ను తప్ప మరెవరిని నమ్మలేను. ప్రస్తుతానికి నేను దీని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకో అంటాడు సిద్ధార్థ్. మరుసటి రోజు హారిక నిద్రపోతూ ఉండగానే తెల్లవారుజామునే రేణుకి అర్థమవుతుంది. రేణు గడియారం వైపు చూస్తుంది. అది 8:30 చూపిస్తుంది. రేణు తలుపు తెరిచేసరికి సిద్ధార్థ లాయర్
ఆమె ఇంటి ముందు నిలబడి ఉంటాడు. లాయర్ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. రేణు కాంట్రాక్ట్ పేపర్ ఎక్కడా అని అడుగుతుంది. లాయర్ తన బ్యాగ్లో నుంచి ఆ పేపర్స్ తీసుకుని ఇస్తాడు రేణుకి. రేణు వాటిపై సంతకం చేస్తుంది. ఇంతలో సిద్ధు లాయర్కి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేస్తాడు లాయర్. ఫోన్ తీసుకువెళ్ళి రేణుకి ఇస్తాడు. లాయర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న రేణు, నేను పేపర్స్ మీద భార్యగా సంతకం చేశాను అని అంటుంది. అది విన్న సిద్ధు నవ్వి, సరే నీ డబ్బు కూడా నీ అకౌంట్లోకి చేరింది, సరే ఫోన్ లాయర్కి ఇవ్వు అని అంటాడు సిద్ధు. రేణు లాయర్కి ఫోన్ ఇస్తుంది. ఇంతలో తన ఫోన్కి బ్యాంకులో అమౌంట్ పడినట్టుగా నోటిఫికేషన్ వస్తుంది. లాయర్ తన పని ముగించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేణు ఫోన్ వైపు చూస్తూనే ఉంది. ఇంతలో ఏదో సౌండ్ రావటం వల్ల ఆమె కళ్ళు గుమ్మం వైపు చూస్తాయి. అక్కడ నలుగురు గూండాలు లోపలికి వస్తూ కనిపిస్తారు. వాళ్ళని చూడగానే రేణు ముఖంలో కోపం కనిపిస్తుంది. వాళ్ళు రేణు దగ్గరికి వచ్చి బెడ్రూమ్లో ఉన్న హారిక వైపు చూస్తూ, మీరు డబ్బులు ఏర్పాటు చేశారా లేదా, నేను మీ చెల్లిని తీసుకుని వెళ్ళాలా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రేణు, మీరు నా చెల్లి